హలో, నేను మిస్ యశ్రావు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎవరిని ఎంతవరకు వాడుకోవాలో అంతవరకు ఖచ్చితంగా వాడుకుంటారు. ఆ విషయంలో వల్లభనేని వంశీ అలాగే కొడాలి నానిని చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ మీద ఎంతవరకు విమర్శించాలో అంతవరకు వాళ్ళ చేత విమర్శించారు. ఇప్పుడు వాళ్ళ భవిష్యత్తు ఏంటి అనేటువంటి పరిస్థితికి వాళ్ళు వచ్చేసారు అనేటువంటి సిచ్యువేషను తీసుకొచ్చారు అనేది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వినిపిస్తున్నటువంటి చర్చ. వాస్తవంగా గన్నవరం నుంచి తిరుగులేని నాయకుడిగా వల్లభనేని వంశీ ఎదిగారు తెలుగుదేశం పార్టీలో. అలాగే గుడివాడ నుంచి కూడా కొడాలి నాని ఎదిగారు. కానీ ఇప్పుడు వాళ్ళు డ్రోల్ డ్రమ్స్లో పడిపోయారు అనేది తాజాగా రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. దానికి కారణాలు లేకపోలేదు. గన్నవరంలో కానీ లేదా గుడివాడలో కానీ కమ్మ సామాజిక వర్గం చాలా బలంగా ఉంటుంది. తొలి నుంచి కూడా ఆ సామాజిక వర్గం మద్దతు ఇచ్చేటువంటి పార్టీలు గెలుస్తూ వచ్చాయి. కానీ గత 2 ఎన్నికల్లో కూడా గుడివాడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కొడాలి నాని గెలుస్తూ వచ్చారు. అనాదిగా వస్తున్నటువంటి సాంప్రదాయాన్ని కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆయన గెలిపించగలిగారు కొడాలి నాని. అలాగే గన్నవరం నుంచి వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీ నుంచి గెలుస్తూ వచ్చారు. తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచారు 2019 ఎన్నికల్లో కూడా. కానీ గత 2 ఏళ్ల నుంచి కూడా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంచన చేరారు. భువనేశ్వరి శీలాన్ని కూడా శంకించేటువంటి స్థాయికి వల్లభనేని వంశీ వెళ్ళిపోయి కమ్మ సామాజిక వర్గానికి పూర్తిగా దూరం అయిపోయారు. అటు కొడాలి నాని అలాగే వల్లభనేని వంశీ ఇద్దరు కూడా మంచి స్నేహితులు. వాళ్ళిద్దరితో పాటు వంగవీటి రాధా కూడా స్నేహితుడు. రాజకీయాలకు అతీతమైనటువంటి స్నేహభావాన్ని వాళ్ళు కొనసాగిస్తూ ఉంటారు. ఆ క్రమంలో ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి వల్లభనేని వంశీకి అలాగే కొడాలి నానికి ఒక టాస్క్ ఇవ్వడం జరిగింది. ఆ టాస్క్ ఏంటంటే వంగవీటి రాధాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావటం. కానీ అటు కొడాలి నానికి కానీ ఇటు వల్లభనేని వంశీకి కానీ అది సాధ్యపడలేదు. దీంతో వాళ్ళ గ్రాఫ్ తాడేపల్లి కోటలో కూడా పడిపోయింది అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు తిరుగులేనటువంటి నాయకులుగా ఎదుగుతూ వచ్చారు. 0 నుంచి ఎమ్మెల్యేల వరకు రావడం జరిగింది. ఎమ్మెల్యేలు అయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంచన చేరినటువంటి వాళ్ళ గ్రాఫ్ ఇప్పుడు డౌన్ అయ్యిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి అలాగే జగన్మోహన్ రెడ్డి టీం భావిస్తూ ఉంది. ఈ విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కావట్లేదు జగన్మోహన్ రెడ్డి. రాబోయేటువంటి రోజుల్లో గెలుపు గుర్రాలను ఎంపిక చేసినటువంటి విషయంలో ఐపాక్ సర్వేను నమ్ముకుంటూ ఉన్నారు ఆయన. ఆ కోణం నుంచి చూస్తే కనుక ఇప్పుడు వల్లభనేని వంశీ అలాగే కొడాలి నాని గ్రాఫ్ బాగాలేదు అనేది తాజాగా రాజకీయ వర్గాల్లో చాలా సీరియస్గా జరుగుతున్నటువంటి చర్చ. దానికి కారణాలు లేకపోలేదు. సంక్రాంతి సందర్భంగా వాళ్ళు ఆడించినటువంటి ఆటలు కానీ లేదా గోవా తరహాలో క్యాసినోస్ ఆడించడం కానీ ఆ తర్వాత వాళ్ళ మీద వచ్చినటువంటి ఆరోపణలు కానీ ఇవన్నీ కూడా మనం చూసాం. మంత్రివర్గం నుంచి కొడాలి నాని తప్పించడానికి కూడా కారణం కూడా క్యాసినోస్ మీద వచ్చినటువంటి ఆరోపణలు. ఆ తర్వాత చైన్ లింక్ స్కీమ్కి సంబంధించి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించిన ఆరోపణలు కూడా వాళ్ళిద్దరి మీద రావడం జరిగింది. అనేకమైనటువంటి ఆరోపణలు వచ్చినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళని కొంత గౌరవంగానే చూస్తూ వచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. కానీ తీరా ఇప్పుడు టికెట్స్ ఇచ్చేటప్పటికి గ్రాఫ్నే ప్రాతిపదికగా తీసుకుంటుంది తాడేపల్లి ప్యాలెస్. అందుకే అక్కడ గ్రాఫ్ని నిర్ధారిస్తున్నటువంటి ధనుంజయ రెడ్డి ఇప్పుడు కొడాలి నాని కానీ వల్లభనేని వంశీ గ్రాఫ్ మీద సందేహాలు వ్యక్తం చేస్తున్నారు అనేది తెలుస్తూ ఉంది. అందుకే 2 రోజుల క్రితం వల్లభనేని వంశీని అలాగే కొడాలి నానిని తాడేపల్లికి పిలిపించుకున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి అనేది విశ్వసనీయంగా అందుతున్నటువంటి సమాచారం. ఎవరైతే విజయవాడలోని తాడేపల్లికి వెళ్తారో సీఎం క్యాంప్ ఆఫీస్కి వాళ్ళకు సంబంధించినటువంటి గ్రాఫ్ బాగా లేదు అనేది ఇప్పుడు సర్వత్రా వినిపిస్తుంది. అందుకే తాడేపల్లి నుంచి ఫోన్ వస్తే చాలు వణికిపోతున్నటువంటి పరిస్థితి, ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి, హైరాణ పడుతున్న పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తుంది అనేది చాలా కాలంగా వినిపిస్తుంది. ఇప్పటికే అనేకమైనటువంటి లిస్టులు అయిపోయాయి. 7వ లిస్టుకు వచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఈ 7వ లిస్టు ప్రకటించడానికి కూడా ఆలోచిస్తూ ఉన్నారు. రాజ్యసభ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ 7వ లిస్టు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. కేవలం రాజ్యసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మాత్రమే ఆ 7వ లిస్టును తాత్కాలికంగా పక్కన పెట్టారని తెలుస్తుంది. ఒకవేళ 7వ లిస్టు వస్తే గన్నవరానికి సంబంధించి వల్లభనేని వంశీ పేరు ఉంటుందా ఉండదా అనేటువంటి ఒక సందేహం అయితే వ్యక్తమవుతుంది. అలాగే గుడివాడ నుంచి కొడాలి నాని పేరు ఉంటుందా లేదా అనేది కూడా సందేహం ఉంది. దానికి ప్రధానమైనటువంటి కారణం గ్రాఫ్ వెనకబట్టడం వాళ్ళిద్దరిది అనేది కూడా తెలుస్తూ ఉంది. సో వాళ్ళిద్దరు వెనకబట్టడానికి కారణం అక్కడ ఉండేటువంటి కాపు సామాజిక వర్గం అలాగే కమ్మ సామాజిక వర్గం 2 సామాజిక వర్గాలు ఇప్పుడు ఏకమైపోయాయి అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క సర్వేల యొక్క సారాంశం. దానికి కారణం
లేకపోలేదు. తెలుగుదేశం పార్టీ జనసేన రెండు పొత్తు ప్రకటించుకున్నాయి, పొత్తుల్లో వెళ్తూ ఉన్నాయి. అఫీషియల్గా రేపు మాపో అభ్యర్థులను కూడా ప్రకటించేటువంటి అవకాశం ఉంది. ఆ క్రమంలో అటు గన్నవరంలో కానీ ఇటు గుడివాడలో కానీ అటు కమ్మ కాపు సామాజిక వర్గంతో పాటు అక్కడ ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గం కూడా గొలుసు పార్థసారథి రూపంలో ఒకటేటువంటి అవకాశం ఉంది. ఎలాగో ఎస్సీలు అలాగే ఎస్సీ మాదిక సామాజిక వర్గం వీళ్ళన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి ఉన్నాయి. కాబట్టి తిరుగు లేకుండా ఆ రెండు నియోజకవర్గాల్లో ఈసారి తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది. తమ సత్తా ఏంటో నిరూపించుకున్నటువంటి ప్రయత్నం తెలుగుదేశం పార్టీ కూడా చేస్తూ ఉంది. దానిలో భాగంగా ఇప్పటికే గుడివాడ నుంచి రాము వెనిగళ్ళని ప్రకటించడం జరిగింది. గన్నవరం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆల్రెడీ ఇప్పుడు పుట్ట రామచంద్రరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పరిశీలిస్తున్నటువంటి క్రమంలో ఎన్ఆర్ఐని తీసుకురావాలి అనేటువంటి ఒక ప్రయత్నం కూడా చేస్తూ ఉంది. సో దాసరి బాలవర్ధన్ రావు కుటుంబీకులకు సంబంధించినటువంటి వాళ్ళని తీసుకొస్తే ఎలా ఉంటుంది అనేది పరిశీలిస్తుంది తెలుగుదేశం పార్టీ. అంతేకాదు తెలుగుదేశం పార్టీ పరిశీలిస్తున్నటువంటి ప్రస్తుత సమయంలో వల్లభనేని వంశీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళని కూడా అక్కడ ఎంపిక చేసే అవకాశం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనేది ఇంకొక చర్చ కూడా నడుస్తుంది. ఎన్ఆర్ఐనే అక్కడ దిగుమతి చేసుకోవాలనేది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది. ఇప్పుడు దాసరి బాలవర్ధన్ రావు కుటుంబం మీద అటు తెలుగుదేశం పార్టీ ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు కూడా కాన్సన్ట్రేషన్ చేసే గన్నవరం నుంచి పోటీ చేయించేందుకు అనేది కూడా తెలుస్తుంది. ఒకవేళ అదే జరిగితే కనుక వల్లభనేని వంశీ టికెట్ ఖచ్చితంగా క్లోజ్ అయిపోయినట్టే అనేది వినిపిస్తుంది. అయితే అట్ ద సేమ్ టైం ప్రత్యామ్నాయ మార్గం ఏంటి అనేది ఒకటి కూడా వినిపిస్తుంది. ప్రత్యామ్నాయ మార్గాన్ని జగన్మోహన్ రెడ్డి చూపిస్తున్నారు అనేది కూడా విశ్వసనీయంగా తెలుస్తుంది. విజయవాడ ఎంపీగా ఇప్పటివరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి అభ్యర్థి కూడా దొరకలేదు. ఆ పార్టీకి సరైనటువంటి అభ్యర్థి కోసం అన్వేషిస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో వల్లభనేని వంశీని విజయవాడ నుంచి ఎంపీగా కంటెస్ట్ చేయించాలి అనేటువంటి ఒక ఆలోచన కూడా తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే గతంలో విజయవాడ నుంచి ఎంపీగా వల్లభనేని వంశీ గెలిచినటువంటి చరిత్ర కూడా ఉంది. కాబట్టి ఆయన ఎంపీగా పోటీ చేయించి గన్నవరం నుంచి మరొకరిని ఎన్ఆర్ఐని దిగుమతి చేసుకోవాలనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. అలాగే తెలుగుదేశం పార్టీ కూడా గన్నవరం నుంచి కొత్త వాళ్ళని ఎంపిక చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది అనేది కూడా ఇప్పుడు తెలుస్తూ ఉంది. సో ఇక్కడ అటు కొడాలి నాని ఇటు వల్లభనేని వంశీ ఇద్దరు కూడా ఫైర్ బ్రాండ్స్. సో ఈ ఫైర్ బ్రాండ్స్కి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది అనేది తెలుస్తున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళిద్దరినీ అసలు జగన్మోహన్ రెడ్డి వాడుకొని వదిలేశారా, లేదంటే వాళ్ళ గ్రాఫ్ బాగలేదని పక్కన పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారా, అసలు ఏం జరుగుతుంది వాళ్ళిద్దరి విషయంలో అనేది ఇప్పుడు కృష్ణా జిల్లాలో ప్రత్యేకంగా చర్చనీయాంశంగా కూడా మారింది. సో పెడల్ నుంచి ఇప్పుడు ఆల్రెడీ ఇప్పటికే జోగి రమేష్ను మార్చేశారు ఆయన్ని. సో అలాగే గొలుసు పార్థసారథికి ఇవ్వలేమని చెప్పి టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత తెలుగుదేశం పార్టీలో ఆయన చేరారు. ఇలాంటి మార్పులు చాలా వేగంగా జరుగుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో అసలు వల్లభనేని వంశీ అలాగే కొడాలి నాని వాళ్ళిద్దరి పరిస్థితి ఏం కాబోతుంది అనేటువంటి చర్చ అయితే సీరియస్గా నడుస్తుంది. వరుసగా గెలుస్తూ వస్తున్నటువంటి కొడాలి నానికి ఈసారి ఎదురీత తప్పదు అనేది సర్వేల యొక్క సారాంశం. ఇక వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీలో ఉన్నారు ఇప్పటికి కూడా అసెంబ్లీ రికార్డుల ప్రకారం, అసెంబ్లీ బులెటిన్ ప్రకారం. కానీ ఆయన ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసేటువంటి అవకాశం ఉందంటున్నారు. మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుతోటి ఆయన పోటీ చేసేటువంటి సాహసం చేస్తూ ఉన్నారు. ఇప్పటివరకు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలవలేదు. ఆయన తమ భవిష్యత్తుని తన జాతకాన్ని పరీక్షించుకుంటున్నారు వల్లభనేని వంశీ. ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి యొక్క సహకారం గన్నవరంలో పూర్తి స్థాయిలో ఆయనకి లేదు అనేది మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గన్నవరం గుడివాడ స్థానాల్లో సరైనటువంటి అభ్యర్థుల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వెతుకులాడుతుంది తాజాగా తెలుస్తుంది. గన్నవరం రాజకీయాల్లో వైసీపీకి బిగ్ షాక్ తగలబోతుంది అనేది కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి న్యూస్. రాజకీయాల నుంచి అసలు నేను తప్పుకుంటాను అనేటువంటి నైరాశ్యానికి ఇప్పుడు వల్లభనేని వంశీ వెళ్ళిపోయారు అనేది కూడా మరొక టాక్. ఈసారి గన్నవరం నుంచి ఆయనకి టికెట్ డౌటే అనేది. ఇదే విషయాన్ని జగన్ని కలిసినప్పుడు వంశీకి లీక్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. సో 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా గెలిచినటువంటి ఆయన ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటికీ కూడా ఆ పార్టీ తరఫు నుంచి టికెట్ లభించడం అనేది ప్రశ్నార్థకంగా మారింది. గత కొన్నేళ్ళ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తోటి అనుసరిస్తున్నారు. సో 2 వారాల నుంచి ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఫోన్ టచ్లో కూడా లేరని చెప్పి చెబుతున్నారు. సో ఇద్దరు వంశీ కొడాలని ఇద్దరు కూడా జగన్మోహన్ రెడ్డి కలిశారు. సో జగన్మోహన్ రెడ్డిని కలిసిన సందర్భంగా ఏం చెప్పారు అనేది ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. తాడేపల్లికి వెళ్ళి కలిశారు అని అంటేనే గ్రాఫ్ గురించి మాత్రమే కలుస్తున్నారు ఇప్పుడు వెళ్ళినటువంటి వాళ్ళు. బహుశా అటు కొడాలి నాని అలాగే
వల్లభనేని వంశీ ఇద్దరు కూడా ఆ గ్రాఫ్ గురించి కలిసి ఉంటారు అనేది చాలా సీరియస్గా జరుగుతున్నటువంటి చర్చ. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళిద్దరు ప్రయాణం, రాజకీయ ప్రయాణం ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం వేచి చూడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.